అల్లు అర్జున్ ఒకప్పుడు మీడియం రేంజ్ హీరో. చాలా ఏళ్ల పాటు ఒక స్థాయిని మించి ఎదగలేకపోయాడతను. అయితే అతడి కంటే లేటుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మాత్రం మగధీర సినిమాతో శిఖరాల్ని అందుకున్నాడు. చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత ఆరెంజ్ దెబ్బేసిన, రచ్చనాయక్ లాంటి సినిమాలతో మినిమం 40 కోట్ల షేర్ రాబట్టగలిగే హీరోగా ముద్ర వేయించుకున్నాడు చరణ్. అయితే ఆ సమయంలోనే బన్నీ అనూహ్యంగా రైజ్ అయ్యాడు. జూలైతో తొలిసారి 40 కోట్ల మార్కును అందుకొని ఆ తర్వాత రేసుగురంతో ఏకంగా 60 కోట్ల మార్కును అందుకున్నాడు. సన్నావ్ సత్యమూర్తి లాంటి యావరేజ్ మూవీతోనూ 50 కోట్ల మార్కును టచ్ చేశాడు. ఇక సరైనోడు సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ఫలితం చూశాక రామ్ చరణ్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి ఉంటే ఆశ్చర్యం లేదు. బన్నీ రైజ్ అవుతున్న టైంలోనే చెర్రీ డౌన్ అయ్యాడు. ఎట్టకేలకు ఈ మధ్య ధృవతో 50 కోట్ల మార్కును అందుకుని కాస్త నిలబడ్డాడు. చిరుకు అల్లు అరవింద్కు ఉన్న బంధం ఏంటో తెలిసిందే కాబట్టి చెర్రీకి బన్నీకి విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉత్తదే కావచ్చు. కానీ చరణ్ అయితే బన్నీ రైజ్ పట్ల కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. చిరు కూడా ఈ అంతరాన్ని గమనిస్తూనే ఉండొచ్చు. అలాంటిది బన్నీ ఒక్కంతా వంశీతో చేయబోయే సినిమాలో చిరు క్యామియో రోల్ చేస్తాడన్న వార్త నమ్మశక్యంగా అనిపించట్లేదు. చిరు ఈ సినిమాలో క్యామియో చేశాడంటే దాని తీరే వేరుగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బన్నీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. పైగా చెర్రీతో చేసిన బ్రూస్లీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో బన్నీ సినిమాకు చేసే క్యామియో పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందంటే అదో తలనొప్పి. కాబట్టి బన్నీ సినిమాలో చిరు క్యామియో చేస్తాడా అన్నది సందేహమే.